హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ సింగిల్ రోజ్ ఫ్లవర్ అయితే రెడీ చేసేస్తున్నాను వ్యాలంటైన్స్ డే స్పెషల్గా. సో ఎలా చేస్తున్నాను ఏంటి, పేపర్ కటింగ్ ఎలా చేయాలనేది వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. పెటల్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నాకు ఒక పేపర్ అయితే సరిపోయింది ఒక ఫ్లవర్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ న్యూస్ పేపర్ ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనము ఒక రౌండ్ షీట్ని అనేది కట్ చేసి పెట్టుకోవాలి. సేమ్ పేపర్ని అయితే అతికించి పెట్టుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఇది ఎందుకు అనేది ఇక్కడ ముందు వీడియోలో అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా అయితే నేను కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము ఏవైతే రౌండ్స్గా న్యూస్ పేపర్ని హోల్డ్ చేసి పెట్టేసామో అందులోకి మనం పెట్టేసాం కదా, ఇది ఇక్కడ పైన పెట్టడానికి అనేది రౌండ్ అనేది నేను కట్ చేసి పెట్టాను. దానికి హోల్ చేసేసి తర్వాత మనం రోజ్ ఫ్లవర్ని అయితే పెట్టేద్దాము. లాస్ట్లో అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ పెటల్స్ చూసారు కదా, పెటల్స్ ఇలా చేసేసి ఒక స్టిక్తో ఇలా బెండ్ చేశారు అంటే రియల్ రోజ్ పెటల్స్ లాగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకొని థ్రెడ్డింగ్తో ఇలా పెటల్స్ని ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను. వ్యాలంటైన్స్ డే స్పెషల్స్ మీరేం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే పెద్దగా స్పెషల్స్ అంటే ఏం లేదండి. నేను మా హస్బెండ్ కోసం అయితే ఇలా చిన్నగా ప్రజెంటేషన్ నా చేత్తో అయితే చేసి ఇచ్చాను. ఎలా అయినా మన చేత్తో చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా. ఇక్కడ చూసారా, ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా అయితే రెడీ చేసేసి ఇలా అంటించేసాను. స్టిక్ని పెట్టాను కదా, స్టిక్ లోపల డిప్ చేసేసి లైట్గా ఫెవికాల్ వేసి అంటించేసాను. ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, ఎలా అనిపించిందండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చిన్న హార్ట్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ హార్ట్స్ని ఇక్కడ పైన ఇలా ఒక్కొక్కటిగా అంటించడం కోసం అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు వ్యాలంటైన్స్ డేకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు మీ హస్బెండ్స్కి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా ఇలా ఫ్లవర్ అనేది ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, మీషో రివ్యూస్, తర్వాత కామెడీ వీడియోస్ అనేది ఉంటాయి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారుగా, ఇలా అయితే ఒక్కొక్కటిగా నేను అంటించేస్తున్నాను. తర్వాత అంటించేశాక నేను పైన హ్యాపీ వ్యాలంటైన్ డే అని నేను ఒక వైట్ పేపర్ మీద స్కెచ్ పెన్తో రాసేసి దాన్ని కట్ చేసేసి నేను ఫ్రంట్ సైడ్ అయితే అతికించడం అనేది జరిగింది. ఇక్కడ ముందు చూపిస్తున్న విధంగా మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫైనల్గా అయితే మన లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.